టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. అర్జునం వందే జగదేకవీరం కృష్ణం వందే జగద్గురుం. ఈ వారం మనకి ఏ ఏ రాశులలో ఏ ఏ గ్రహాలు ఉన్నాయో 12 రాశులకు కూడా మనం చూద్దాం. మొట్టమొదటగా శని వక్రించి మీనరాశిలో, రాహు కుంభరాశిలో, గురుడు మిథున రాశిలో, మరి కేతువు సింహరాశిలో, రవి కుజ బుధ గ్రహాలు తులారాశిలో, అలాగే శుక్రుడు మనకి ఈ కన్యా రాశిలో ఉండడం అనేటటువంటిది జరిగింది. దీన్ని బట్టి 12 రాశుల వారందరికీ కూడా విడివిడిగా ఏ రాశుల వారికి ఎలా ఉందో ఈ వారం చూద్దాం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మనకి అష్టమ రాహు జరుగుతున్నాడు కాబట్టి మానసికంగా అశాంతి అనేటటువంటిది ఉండడం జరిగింది. మీరు ఎంతో అనుకొని ఏదో అనుకొని సాధించడానికి వస్తారు. అందులో ఒక కొంత శాతము 70% శాతము మీరు విజయాలు సాధిస్తారు. ఆదాయాలు బాగా పెరుగుతాయి. హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు మీరు హాస్టల్ బిల్లు చెల్లించేదాకా కూడా మిమ్మల్ని హాస్టల్ లోపలికి వార్డెన్ కూడా రానివ్వదు. ఇది మీకు మనస్తాపాన్ని కలిగిస్తుంది. బయట జనాలు ఎలా ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ కర్కాటక రాశి వారికి అందరికీ కూడా అనారోగ్య సమస్యలు, వాకింగ్ చేయాలి, ఒబిసిటీగా రావడము, అండ్ ఆడవాళ్ళకైతే మరి ఈ మెన్స్ట్రల్ సైకిల్లో సరిగ్గా లేకపోవడము, ఋతు స్నానాలు అన్నీ కూడా సరైన సమయానికి రాకపోవడము, ఇలాంటివన్నీ జరుగుతాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి శుభవార్తలు, కొద్దిగా స్థలాలు అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా బిల్డింగులు ప్లాన్లు గీసేటటువంటి వాళ్ళు, బిల్డర్లు ఎంతో బ్రహ్మాండంగా మీరు సాధించడం అనేటటువంటివి జరుగుతాయి. మీడియా రంగంలో ఉన్నటువంటి జర్నలిస్టులకి, మళ్ళీ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, జీతభత్యాలు పెరుగుతాయి. అండ్ రెండో పెళ్లి కోసం వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళకి, కర్కాటక రాశి వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. భర్తల మీద కేసులు పెట్టి కూర్చున్నటువంటి వాళ్ళు ఇంకా మా ఆయన జైలుకి వెళ్ళిపోలేదు అని ఎదురు చూస్తూ ఉంటారు. అది బెంచ్ మీదకు ఇప్పుడు కేసులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి కర్కాటక రాశి వారికి మరి రాహు బాగుండలేదు కదండి అసలు. అందువలన రాహు జపం చేసుకోవాలి, రాహు స్తోత్రాలు చదువుకోవాలి. రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నడుపుతాయి 8 గంటలకి దానం చేసుకోవాలా. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి బగలాముఖి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవాలా. మంత్రానుష్ఠానం చేయాలి. అలాగే పాములాగా మాట్లాడతారు. కార్యక్రమాలతో ఫ్రెండ్స్తో జరగడానికి అవకాశాలు ఉంటాయి, కానీ స్కూళ్ళల్లో సీట్లు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు చేసుకోవాలా. శుభమస్తు.